ఇంటింటికి ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, నెల నెల అన్నాడు. మరి 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2000 అంటే 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు. తమ్ముడు ఇచ్చాడా? అన్న ఇచ్చాడా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు, కట్టుకునేందుకు పక్కా ఇల్లు 3 సెంట్ల స్థలం అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఇచ్చాడాక? ఇచ్చాడా అన్నా? ఇచ్చాడా తమ్ముడు? 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మా చర్యలో ఏమైనా కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా, 2014లో ముఖ్యమైన హామీలను మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు. ఇదే పాంఫ్లెట్, ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా 2014లో మీ ఇంటికి పంపించి 2014 నుంచి 19 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్కటన్నా జరిగిందా? మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా? నమ్ముతారా అన్నా? గట్టిగా 2 చేతులు పైకెత్తాలి ఈసారి మాత్రం. ఇలా 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 ఇలా. ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా? అది అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలనంట. ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంటే నమ్ముతారా? సూపర్ 7 అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట, నమ్ముతారా అక్క? నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా అన్న? అక్క నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాలతో, ఇలాంటి మోసాలతో, ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా, మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 175కు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా తెలియని వాళ్ళున్నా, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మన గుర్తు అన్నా, మన గుర్తు తమ్ముడు, మన గుర్తు అక్క, మన గుర్తు అన్నా, మన గుర్తు తమ్ముడు, పెద్దమ్మ మన గుర్తు,
ఆకుపచ్చ చీరలో కాదు ఆకుపచ్చ చీర కట్టుకొని కళ్ళజోడు పెట్టుకున్న పెద్దమ్మా మన గుర్తు ఫ్యాను. ఇక్కడ అక్క ఎర్ర చీర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను, పసుపు చీర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను. ఇక్కడ అన్న మన గుర్తు, అక్క మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ, నా కుడి పక్కన రామకృష్ణ నిల్చొని ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో. రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను. తీసుకొని పోవడమే కాదు, వరికపూడి వలస ప్రాజెక్టు కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నా. నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ నిల్చుంటా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, నా స్నేహితుడు, నాకు తమ్ముడు లాంటోడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అనిల్పై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఇంత ఎండలో కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.